హాయ్ హలో నమస్తే అండి అందరికీ. మీరు కనుక ఈ వీడియో ఇప్పుడే చూడడం మొదటిసారి అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వారితో షేర్ చేసుకోండి. ఇది చికెన్ కబాబు కలుపుకోవడానికి ముందు నుంచి వీడియో అండి. చికెన్ కబాబు కలుపుకోవడానికి ముందు మనం చికెన్ కర్రీ వండుకోవడానికన్నా కొంచెం పెద్ద సైజులో చికెన్ కట్ చేసుకోవాలి. దాన్ని నీట్గా కడుక్కొని ఇప్పుడు మసాలాను తయారు చేసుకోవాలి. మసాలా అనేది ఫస్ట్ పచ్చిమిరపకాయల పేస్ట్ మస్ట్ అండి, ఖచ్చితంగా కావాలి. దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. బరక చేసుకుంటే మంచిగా వస్తుంది. మరీ పేస్ట్ లెక్క మాత్రం చేసుకోకండి, ఎందుకంటే మసాలా అనేది ఆ ముక్కకు పట్టుకొని మంచిగా ఉంటుంది చికెన్ ముక్కకు. తర్వాత కారపొడి, కొంచెం అంత పసుపు తీసుకోండి. పసుపు అనేది చికెన్లో ఉండే ఏదైనా బ్యాక్టీరియా ఇట్లా ఉన్నా కానీ మ్యాక్సిమం కడుగుతాం కాబట్టి చచ్చిపోతుంది. ఉప్పు తీసుకోండి. అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ అనేది మస్ట్ ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకోండి. ఇంకా టేస్టింగ్ సాల్ట్ అంటే అది ఇంటి దగ్గర చేసుకుంటే అవసరం లేదనుకోండి, రెస్టారెంట్లో వేస్తే కొంచెం అయితే వేస్తారు. ఎందుకంటే అల్లం పేస్టు కొన్నిసార్లు ఒగరు వచ్చినా కానీ టేస్టింగ్ అదనేది ఒగరుని అనేది తీసేస్తుంది, అందు గురించి అని వేస్తారు. ఇంకా ముక్క అనేది ఇట్లా మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మాడిపోకుండా ఉండడానికని, మసాలా మంచిగా పట్టుకోవడానికని మైదా కార్న్ఫ్లవర్ అనేది ఖచ్చితంగా కలుపుకోవాలండి. అది కలిపినాక కూడా బంక బజ్జీ లెక్క రాకుండా ఉండడానికి అందులో ఎగ్ వేసుకోవాలి. అలాగే లెమన్ అనేది పిండుకోవాలి ఖచ్చితంగా. తర్వాత ఆ మసాలాను అంతా ముద్దలాగా చేసుకొని పిండి ముద్దలాగా అంతా కలుపుకోవాలి. ఖచ్చితంగా కలుపుకున్న తర్వాత ఆ మసాలా అనేది కొంచెం వేరే చేతిలోకి తీసుకొని అది టేస్ట్ అనేది చూడాలి, అందులో ఉప్పు సరిపడా ఉందా, లెమన్ సరిపడా ఉందా అని. తర్వాత చికెన్ అంతా నీట్గా కడుక్కొని ఆ మసాలాలో వేసుకొని ఆ మసాలాను అనేది మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం ఈ మసాలాను కనుక అర్ధగంట కన్నా ఎక్కువ, గంట కన్నా ఎక్కువ ఇంట్లో చేసుకున్నా సరే దాన్ని మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లో, బయట అయినా పర్వాలేదు, ఏం పాడవది అండి ఖచ్చితంగా చికెను గంట సేపటికైతే. ఆ తర్వాత ఫ్రై చేసుకొని తింటే చిన్న ఫ్రెండ్స్, యూత్ కానీ ఇంకా వేరే ఫ్యామిలీ ఫంక్షన్లలో కూడా చేసుకోవడానికి కొంచెం వీలుగా ఉంటుంది. ఇంతకన్నా చిన్నగా కొట్టించుకున్నారంటే అదే చికెన్ పకోడా లెక్క కూడా అవుతుంది. ఇది ఎవరైనా ట్రై చేయొచ్చు, మరీ ఈజీ అండి, బాగా ఇబ్బంది ఏమి ఉండదు. ఇట్లా అంతా కలుపుకొని మ్యాగ్నెటిక్ చేసుకోవాలి. ఇది చేసిన తర్వాత ఆర్డర్లో వచ్చినాయండి, మధ్యలో వీడియో ఏం తీయలేదు. లాస్ట్లో నైట్లో ఒక్క వీడియో మాత్రం తీశాను, లాస్ట్ ఉన్నప్పుడు. నైట్లో కాబట్టి కొంచెం లైటింగ్ అనేది పడలేదు, అందువల్ల కనిపించలే. కానీ ఇలాంటివి అనేది సిట్టింగ్ చేసి సుక్క వేసేటోళ్ళకి అయితే ముక్క మస్తు మంచిగా ఉంటుంది. అంటే ఎవరైనా చేసుకోవచ్చు. ఇంకా చిన్నపిల్లలకు అక్కడ రెస్టారెంట్లో అక్కడ ఇక్కడ తేవద్దు అని అంటే మీరు ఇంట్లో తయారు చేసుకునేది బెస్ట్. ఈ రెస్టారెంట్లో క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ కొంచెం తక్కువ ఉన్నా కానీ రేట్ అనేది ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే అంత కొవ్వు